మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని పిలవడం కన్నా పులివెందుల పులి అని పిలవడమే తనకెంతో ఇష్టమన్నారు అనంతపురం జిల్లా కోనాపురానికి చెందిన రంగారెడ్డి. మహానేత లేని లోటు రాష్ట్రంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ ని విచారణకు పిలిచినప్పుడు జగన్ చాలా తెలివైన వారు, ఎంతో తెలివిగా సమాధానం చెబుతారు అని సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ స్వయంగా కోర్టులో చెప్పారు కదా. మరి ఆ తెలివితేటల్ని ఉపయోగించి జగన్ ఒక దక్షత గల వ్యాపారవేత్తగా ఎదగడంలో ఆశ్చర్యం ఏముంది? లక్ష్మీనారాయణ తన పై అధికారులను మెప్పించడానికో రాజకీయ నాయకులను మెప్పించడానికో చేస్తున్న విచారణగా కనిపించడం లేదా అంటూ రంగారెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. పులి కడుపులో పులే పుడుతుంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన పులిబిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను ఎదురొడ్డి పోరాడలేని సీనియర్ రాజకీయ నాయకులు తోకముడవక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ భారతి బాధపడుతూ రాస్తున్న లెటర్లు వైఎస్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరిని మానసిక వేదనకు గురి చేస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి గుండె ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, జగనన్న కష్టాలన్నీ తాత్కాలికమేనన్నారు రంగారెడ్డి. వైఎస్ జగన్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే టీడీపీ కాంగ్రెస్ లు దుష్ట క్రీడకు పాల్పడ్డాయన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జాలా నటరాజు. మొన్నటి ఉప ఎన్నికల తీర్పుని రాబోయే ఎన్నికల్లోనూ ఇవ్వబోతున్నాం ఖబర్దార్ అంటూ టీడీపీ కాంగ్రెస్ లను హెచ్చరించారు జాలా నటరాజు. దేవుడు జగన్ వైపే ఉన్నాడని, న్యాయం ధర్మం గెలిచి తీరుతాయని కడిగిన ముత్యంలా జగన్ బయటకు రావడం తథ్యమన్నారు. రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించి తమ ప్రియతమ నేత రాజన్న పాలనను తిరిగి రప్పించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.